जय नमः पार्वतीपते हर हर महादेव। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमिश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादरं श्रीमन्महागणाधिपतये नमो नमः। सरस्वत्यै नमः। गुरुभ्यो नमः। श्रीजगन्मात्रे नमो नमः। हरि ओं। 50 మంది భగవద్భక్తులందరికీ కూడా మహిళా సోదరీమణులందరికీ ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే వనితా సోదరీమణులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలతో తెలియచేయటం ఏమనగా మన మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా ప్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయం అతి పురాతనమైన బ్రహ్మసూత్రం కలిగినది. ధర్మరాజు వారి ప్రతిష్ఠితమైన అత్యంత ప్రాచీన నైపుణ్యమైన ఈ యొక్క దేవాలయంలో ఈ సంవత్సరంలో ఈ మాసంలో అనగా జూలై నెల 29వ తేదీ 2025న శ్రావణ మంగళవారం శ్రావణ శుద్ధ పంచమి నాడు తొలి మంగళవారం నాడు శ్రీ జగన్మాత అమ్మవారికి అనగా త్రిశక్తిదేవి శ్రీ మంగళగౌరీదేవి కనక మహాలక్ష్మి జ్ఞాన సరస్వతీదేవి త్రిశక్తి అమ్మవార్లకి సామూహిక ఉచిత కుంకుమార్చన జరుగుతున్నది. కాబట్టి ఇది 29వ వార్షికోత్సవం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క ప్రోత్సాహంతో సద్గురువుల యొక్క ఆశీస్సులతో సనాతన ధర్మ పరిరక్షణకై చేయుచున్నాము. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా 29 సంవత్సరాల క్రితం ఒక 9 మందితో అమ్మవారి యొక్క చెప్పిన యొక్క అనుగ్రహంతో చెప్పిన స్వప్న వృత్తాంతంలో శాస్త్ర ప్రకారముగా ఒక మంగళగౌరీదేవి యొక్క వ్రతం చేసిన తర్వాతనే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకోవాలని శాస్త్ర సమ్మతం. చాలామంది శ్రావణ మాసం వస్తే కేవలం వరలక్ష్మీదేవి యొక్క వ్రతమే అనుకుంటారు. కాదు, మొట్టమొదటిసారిగా ఎవరైనా వివాహం జరిగిన స్త్రీ వధువులకి 5 మంగళవారాలు 5 సంవత్సరాలు చేయటం ఆనవాయితీ. అది లేని ఆచారం లేని వాళ్ళు తొలి శ్రావణ మంగళవారం నాడు ఆ మంగళదేవికి సారి కానీ పసుపు కుంకాలు గాజు కానీ పూలు కానీ పెట్టుకొని అప్పుడు తన ఆడబడుచైన సరే లక్ష్మీదేవికి వరలక్ష్మీ వ్రతం చేసుకోమని ఆనతి. అలాంటి సందర్భంలో తెలియక కొంతమంది చేయలేక కేవలం వరలక్ష్మీదేవి యొక్క వ్రతమే చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి సదవకాశం మన కృష్ణా గుంటూరు జిల్లానే కాకుండా ఈ 13 జిల్లాలలో ఎంక్వైరీ చేసిన 29 సంవత్సరాల క్రితం మా చేత మొట్టమొదటిసారిగా సామూహిక కుంకుమార్చన జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ పరిసర ప్రాంతంలో తర్వాత ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు సామూహికం చేసినా కానీ ఇక్కడికి వచ్చినంత భక్తులు ఆసక్తికరాన్ని ఇంతవరకు ఏ దేవాలయంలో ఆ భక్తజన సమూహాలు ఎక్కడ కనబడలేదని అందరూ భక్తులు ఆనందోత్సాహాన్ని తెలియజేశారు. అది అమ్మవారి యొక్క కృపాకటాక్షము. స్థల మహత్యం అనుకోండి, మేము చేసే మంత్రబలం అనుకోండి, ఏదైనా అనుకోండి. 9 మందితోనే మొదలుపెట్టి ఈరోజు 1500 మంది, క్రిందటి సంవత్సరం 1550 మంది అయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం ఒక 2000 మంది వస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి గత 20-25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి అదే స్త్రీ వనితామణులు రావటం మరొక విశేషం. విదేశాల్లో ఉన్నవాళ్ళు, విశాఖపట్నం ఉన్నవాళ్ళు, కర్నూలులో ఉన్నవాళ్ళు, సుదూర ప్రాంతంలో 20-28 సంవత్సరాల నుంచి వాళ్ళే వస్తున్నారంటే వాళ్ళకి ఆ సత్ఫలితాలు కలగటం, కొంతమంది ఇతర దేశాల్లో వెళ్ళిపోవటం కుదరలేకపోవడం రావడం తప్ప మేము చెప్పిన మాటకి గౌరవించి వస్తున్నారంటే ఆనందదాయకం. అమ్మ ఇదే కార్యక్రమం మంగళగౌరీలు గుంటూరులో చూస్తున్నారు, విజయవాడలో చూస్తున్నారు, ప్రక్క ఊళ్ళల్లో చూస్తున్నారు కదంటే కాదు, దేవాలయాలు ఎక్కడైనా ఉంటాయండి. మంత్రము అర్థము పరమార్థము ఆ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత మంగళగౌరి మంగళప్రదమైన యొక్క త్రిశక్తి దేవతామూర్తులు మీరు చేయటం పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధులకు కూడా మాకు అర్థమవటం, ఆ స్త్రీ వనితామణులు సామాన్యులు ధనికులు అనే కాకుండా పండితులు పామురులే కాకుండా అందరూ వీక్షించి ఈ పూజలో పాల్గొనటం నిజంగా ఆ వనితామణులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క భావనతో ఇది ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు వాడు తెచ్చుకునే పూజా ద్రవ్యాలు పసుపు కుంకుమ పూలు పండ్లు 2 కొబ్బరికాయలు 4 తాంబూలాలు అంటే అరటిపండ్లు 4 అరటిపండ్లు తాంబూలములు రెబికల వస్త్రము ఒక 2 విస్తరాకులు ఒక పావు కేజీ బియ్యము అక్షతలుగా తెచ్చుకుంటే మిగతాది మా సొంత ఖర్చులు అనగా ఈ యొక్క అర్చక పర్యవేక్షక పురోహితుడిగా శ్యామసుందర శాస్త్రిగా నేటి ప్రధాన అర్చకుడు నా కుమారుడు మహేష్ శర్మగా అమ్మవారి యొక్క పంచలోహాలతో బంగారుపు పోతుతో ఉన్న డాలర్లు అమ్మవారి యొక్క రూపులు రక్షతాళ్ళు మంత్రాక్షతులు
ప్రసాదాలు వారికి వినియోగించబడుతుంది. ఇది మా సొంత ఖర్చులతో మాత్రమే. ఎవరి యొక్క అధికారుల వల్ల కానీ, పాలకవర్గ మండలి వల్ల కానీ, కార్యనిర్వహణాధికారి కానీ వారికి ఇబ్బంది పెట్టకుండా, ఆ సిబ్బందికి ఇబ్బంది లేకుండా, వారిని కూడా మేము ఇబ్బంది కలగకుండా, వాళ్ళ మనసులు వచ్చుకోకుండా, భక్తులకి భగవంతుడికి ఈ దేవాదాయ ధర్మాదాయ వారి యొక్క సిబ్బందికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయ పద్ధతిగా నిస్వార్థముతో ఫలాపేక్ష లేకుండా జరుపుతున్నాము. ఇది ఎవరి యొక్క ప్రమేయం లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా సొంత ఖర్చులతోనే లోకరక్షణార్థం కోసం చేస్తున్నాము. ఎందుకయ్యా అంటే మా సద్గురువుడు చెప్పిన మాట, మనకి ఎంతో ద్రవ్యం అభిషేకానికి 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు ఇస్తున్న వాళ్ళు అధికంగా 100కి ఇంకో 100 రూపాయలు మాకు ఇవ్వటం వల్ల ఆ ద్రవ్యం మనది కాదు. భగవంతుడు భక్తుల యొక్క సంకల్పంతో, మా ఉత్సాహంతో 500, 200, 300 అలా మా సంతోషం కొద్దీ అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఆ ద్రవ్యాన్ని సంవత్సరం మొత్తం తీసి ఈ యొక్క రూపులకి, ఈ రక్షదాలకి, ప్రసాదాలకి వినియోగించబడుతుంది. కేవలం 30 నుంచి 45 నుంచి 50 వేల వరకు మా సొంత ఖర్చులతోనే. ఆ సంవత్సరం ఎంత వస్తుందో ఆ ద్రవ్యం అమ్మవారిదే అనుకొని ఎవరిని ఫలాపేక్ష లేకుండా ఆశిస్తున్న ఈ యొక్క దైవ కార్యం. కాబట్టి వనితా సోదరి మనులందరూ కూడా మీ ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా, ఈ సెల్ ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా అందరికీ కూడా మీరు తెలియచేసి ఆ వనితామణులందరూ కూడా ఆచరించుకోవాలి. ఈ సంవత్సరంలో జూలై నెల 29వ తేదీ 2025 ఉదయం 9:45 నుండి 12:30 వరకు ఈ మహత్తర కార్యక్రమం జరుగుతుందండి. మీరు ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని గుళ్ళోకి వెళ్ళినా ఇక్కడ జరిగినట్లుగా ఎక్కడ జరగదని ఘంటాపరంగా నేను చెప్పడం కాదు, భక్తులు అనేక మంది అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కావున అందరూ విచ్చేయాలండి ఈ మహత్తర కార్యక్రమానికి. ఎవరైనా పెద్దలు అంటే స్త్రీ సోదరీమణులు కానీ, లేకపోతే వృద్ధులు అన్నమాట, వయపరిమితుల్లో కాకుండా వయసులో ఉన్న వాళ్ళు కూడా, కూర్చోలేని వాళ్ళు, కాస్త శరీర సౌకర్యం లేని వారికి కూడా వారికి కుర్చీలు, బల్లలు, కూర్చోడానికి ఆసనాలు సదుపాయం కూడా కలిగిస్తున్నాము. కేవలం భక్తి భావన, శ్రద్ధ మాత్రమే. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ దేవాలయంలో అర్చక స్వాములైన నా కుమారుడు ప్రధాన అర్చకుడు మహేష్ శర్మ మరియు శ్యామసుందర శాస్త్రిగా మా అందరి తరపున ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటూ, స్త్రీ యొక్క సోదరీమణుల యొక్క ఆత్మాభిమానంతో ఏదైతే ఘోషలు, బాధలు ఉంటాయో వాటికి నివృత్తి కొరకే ఈ యొక్క పరిష్కారం. ఏమిటంటే ఎంతోమంది స్త్రీ సోదరీమణులు మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో లక్షలు, కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వారి కుటుంబంలో సమస్యలు ఎవరు తీర్చలేరు, మృత్యు వస్తే ఎవరు ఆపలేరు, గడిచిన కాలాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. ఎన్నో రకాలుగా కుటుంబంలో వివాదాస్పదాదులతో, బంధువర్గాలు వైషమ్యాదులతో ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేక, చెప్పుకోలేక, తన భార్యాభర్తల్లో అనేక భిన్నాభిప్రాయాలతో ఉన్న వాళ్ళకి ఇదొక తరుణోపాయం. ఎంత డబ్బు పెట్టుకున్నా, ఎన్ని ఇచ్చినా కానీ ద్రవ్యం వల్ల కాదు, కేవలం దైవశక్తి. మానవుడికి అతీతమైన శక్తి దైవం. దైవం శక్తి కంటే మించినది అన్నిటికంటే ఆ జగన్మాతా శక్తి. ఆ జగన్మాతను ఆచరించుకుంటే ఆ సంవత్సరము సత్ఫలితాలు పొందుతారని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఆ యొక్క సోదరీమణులందరికీ ఎంతో భక్తిభావంగా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేస్తూ, శ్రావణ మాసం రాకముందే 2 మాసాల ముందు శ్యామసుందర శాస్త్రి గారు ఎప్పుడండి కుంకుమార్చనం ఇదానికి వస్తున్నాం, అమ్మా ఈ సంవత్సరం చేయలేకపోతున్నాం, వచ్చే సంవత్సరం చేస్తామన్నా, ఇప్పుడు కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కళ్ళన్నా కూర్చొని చేసుకుంటానని వాళ్ళకి తరుణోపాయం చెప్తే వారి ఇళ్లలో చేసుకున్నారు. అప్పుడు కూడా మా సొంతంగా మేము గుళ్ళోనే అంతరాయంలోనే సమస్త విశ్వశాంతి కొరకే మేము చేశాము. 28 సంవత్సరాల నుంచి ఎటువంటి ఒడిదుడుకు లేకుండా, ఎవరు అధికారుల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బంది లేకుండా, వాళ్ళ మనసును వచ్చుకోకుండా, భక్తుల మనసు వచ్చుకోకుండా, శాస్త్రంలో లోపకుండా జరుగుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం 29వ తేదీ జూలై నెల 2025 శ్రావణ మంగళవారం మన మంగళగిరి శ్రీ గంగాప్రవరంబ సమిత మల్లేశ్వర స్వామి వారి ప్రాంగణంలో విశ్వశాంతి కొరకై, లోకరక్షణకై చేస్తున్న సామూహిక త్రిశక్తి అమ్మవారి కుంకుమార్చన అందరూ పాల్గొని ఆ జగన్మాత ఆశీస్సులు మీ పిల్లలకి, మీ కుటుంబానికి కాకుండా సమస్త జనులకి, ప్రాణులకి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేసుకునే స్త్రీ వనితామణులు, కన్యలు, సువాసినీలంటే పెండ్లైన ముత్తైదువులు కూడా ఆచరించుకుంటే వారికి సౌభాగ్యాలు, దాంపత్య సుఖజీవనము, మీ పిల్లలకి విద్యావంతులై ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులతో మంచి
అభివృద్ధి కలిగి ఉద్యోగంలో ఉపాధి కలిగి వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము కూడా లభ్యమవుతుందని ఈ యొక్క చాలామంది సోదరీమణి మాకు చెప్పడం వల్ల వారికి సత్ఫలితాలు రావడం వల్ల మరొక్కసారి కృతజ్ఞతాభినందన తెలియజేస్తూ అందరూ ఆహ్వానితంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి రుసుము లేదు, అందరూ ఆహ్వానితమే. ఓం జగన్మాత్రే నమః.